లైఫ్లో ఏదైనా పెద్దగా సాధించాలనుకున్నప్పుడు మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి, ఇది నేను చేయగలనా. రెండు, దీనివల్ల నాకు లాభం ఏంటి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎత్తైన పర్వతంపై నుండి పుట్టిన ఒక చిన్న నది ఉత్సాహంతో కిందకు ప్రయాణం మొదలుపెట్టింది. అప్పుడు ఆ నదికి పెద్ద పెద్ద రాళ్ళు, లోతైన లోయలు ఎదురయ్యాయి. అయినా భయపడకుండా ఆ నది ఆ రాళ్ళ పక్క నుండి దారి తీసుకుని పర్వతం కిందకు వచ్చి చెట్లకు, పశువులకు దాహం తీర్చుతూ, పొలాలను తడుపుతూ, ప్రతిఫలం కోరని నిష్కామ యోగిలా సాగింది. చివరకు అనంతమైన సాగరంలో కలిసింది. అంటే అక్కడ ఆ నది ప్రవహించడమే తన డ్యూటీ. నేను మీకు సాయం చేశాను కదా, నాకు తిరిగి ఏమిస్తారు అని అడగకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. సముద్రం ఎక్కడుందో కూడా ఆ నదికి తెలియదు, కానీ ప్రవహించడమే తన ధర్మం అని నమ్మింది. ఆ నమ్మకమే ఆ అనంతమైన సాగరంలో కలిపేలా చేసింది. అంటే నువ్వు కూడా జస్ట్ ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ. నీ కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చు. డు నాట్ ఎక్స్పెక్టెడ్ సక్సెస్. నువ్వు ఎప్పుడైతే సక్సెస్ కోసం ఆలోచిస్తావో నీ వర్క్ మీద నీ ఫోకస్ తగ్గుతుంది. ఫోకస్ తగ్గిందా నీ మీద నీకే కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ పోయిందా నువ్వు లేజీగా తయారవుతావు. పడిపోయావా, లే. కుదిరితే పరిగెట్టు, లేదా నడువు. అది చేత కాకపోతే పాక్కుంటూ పో. అంతేకాని అలా ఒకే చోట ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు అలలే ఎగసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించేలా చేయగల సత్తా అనేది. కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే నువ్వు చరిత్ర రాయగలవు.